హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ కార్తికేయ వ్లాగ్స్. అప్పుడే కార్తికేయ పుట్టి 1 ఇయర్ అయిపోతుందా అనిపిస్తుంది. డేస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. వాటితో పాటు వాడి అల్లరి కూడా బాగా పెరిగింది ఈ మధ్య. మార్చి 7న ఇంట్లోనే సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము. ఇదైతే ప్రీ బర్త్డే ఫోటోషూట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా సింపుల్గా బాగా అనిపించింది. ఈ టైంకి ఇండియాలో ఉంటే చాలా బాగుండేది. నేనైతే మా ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాను. కార్తికేయ ఫస్ట్ బర్త్డే ఇండియాలోనే ప్లాన్ చేశాము, కానీ వీసా ఇష్యూస్ వల్ల రాలేకపోయాము. కానీ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫుల్ గ్రాండ్గా చేసుకుందాము అందరితో కలిసి. బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే సింపుల్గా ప్లాన్ చేశాము, ఫ్రెండ్స్తో కలిసి చేసుకుందామని. నేనైతే డెకరేషన్ కోసం ఈ రౌండ్ మెటల్ స్టాండ్ ఆన్లైన్లో బుక్ చేశాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది కూడా. మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. డెకరేషన్ బాగా వచ్చింది. మా ఫ్రెండ్ హెల్ప్ లేకపోతే నేను అసలు ఈ డెకరేషన్ చేసేదాన్నే కాదు. చాలా కష్టం ఈ బెలూన్స్ ఊది కట్టాలంటే. దానికి చాలా పేషెన్సీ ఉండాలి. ఒక బాబోయ్, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కంప్లీట్ అయింది. ఒక్కొక్క బెలూన్ పగులుతూనే ఉంది. మేము మళ్ళీ ఊది అటాచ్ చేస్తూనే ఉన్నాము. ఇక ఇదే డ్యూటీ ఈవినింగ్ వరకు మా ఇద్దరికి. డెకరేషన్ చేసేటప్పటికే మాకు ఇంత టైం పట్టింది. అసలు డెకరేషన్ చేసే వాళ్ళకి చాలా పేషెన్సీ కదా. అసలు ఎలా చేస్తారో ఏమో కానీ చాలా ఓపిక ఉండాలి. న్యూ మామ్స్కి అయితే అలవాటు అయిపోతుంది. డెకరేషన్ అంటే ఏముంది, సింపులే కదా. ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంతేం అనిపించదు. కార్తికేయ కూడా హెల్ప్ చేస్తాడంట. చూస్తున్నారు కదా, ఇక్కడుండి నేను కూడా అందిస్తాను, నేను పెడతాను అంటున్నాడు. బెలూన్స్ అయితే అన్నీ పగలగొడుతున్నాడు. ఫైనల్గా డెకరేషన్ ఎలా ఉందంటారు? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఈ డెకరేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈ డెకరేషన్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. 1 మంత్ ముందే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. బర్త్డేకి ఇలా ప్లాన్ చేసుకుందాం అనేసి. ఎలా ఉందంటారు? హ్యాపీ బర్త్డే కార్తికేయ. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇక ఆ డెకరేషన్ కేకు చూసి ఫుల్గా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఒక 10 మినిట్స్ ఉన్నాడు అంతే. ఇక అంతకు మించి ఉండట్లేదు. పిల్లలంటే అంతే కదా. మేమైతే స్పీడ్గా ఇంకా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్తో కలిసి బయట డిన్నర్కి వెళ్ళాము.